యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న బాంబుల కంపెనీలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కుటుంబ సభ్యులు ధర్నా చేస్తున్నారు. రాయగిరి మోత్కూర్ ప్రధాన రహదారిపై నిరసన తెలుపుతున్నారు. మోటకొండూరు మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 కార్మికులు మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. 18A బ్లాక్లో పేలుడు జరగగా భవనం నేలమట్టమైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిన్న బాంబుల కంపెనీలో మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు కుటుంబ సభ్యులు రహదారిపై ధర్నా చేస్తున్నారు. రాయగిరి మోత్కూరు ప్రధాన రహదారిపైన తమ నిరసనను తెలుపుతున్నారు. అయితే మోటకొండూరు మండలంలోని కాటేపల్లి గ్రామంలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 18A బ్లాక్లో పేలుడు జరగగా ఆ భవనం మొత్తం కూడా నేలమట్టమైంది. అయితే గ్రామస్తులు ఏమైనా ఆరోపిస్తున్నారంటే ఇదివరకు కూడా నిర్వహణ లోపాలు ఉన్నప్పటికీ కూడా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా కూడా వారంతా పట్టించుకోలేదు. వారిని నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన మళ్లీ రిపీట్ అయింది అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ రోడ్డుపైన ధర్నా చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో సంభవించిన పేలుళ్లో 3 మృతి చెందారు. ఇప్పుడు ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? గ్రామస్తులు అలాగే మృతుల కుటుంబ సభ్యులు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? రైట్, ఈ ప్రమాదంలో మొత్తం 3 కూడా మృతి చెందడం జరిగింది. మరొక 2 పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వారు యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో ఒకరి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తం మనం చూడొచ్చు, మొత్తం ఏదైతే రాయగిరి మోత్కూరు హైవే ఉందో హైవే మొత్తం కూడా దిగ్బంధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా నిన్న ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇదే విధమైనటువంటి దృశ్యాలు అయితే మనం కనిపిస్తున్నాయి. కంపెనీ అయితే కూడా పోలీసులు భారీగా మోహరించి మొత్తం ఎక్కడికక్కడ చెదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం గతంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కానీ కంపెనీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా చోటు చేస్తుందని చెప్పవచ్చు. నిన్న స్థానిక ఎమ్మెల్యే కూడా అక్కడికి చేరుకున్నా కానీ కంపెనీ యాజమాన్యంపై తీవ్రంగా మండిపడడం జరిగింది. వీరంతా కూడా మృతులు అంతా కూడా వారంతా పొట్టకూటి కోసం పనిచేసేవారు. ఈ పక్క గ్రామం నుంచే వచ్చి ప్రతిరోజులో భాగంగా పని చేసుకొని వెళ్ళిపోతుండగా కూడా సాయంత్రం ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం కూడా ఆ కంపెనీని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, ఏం చెప్తారు? ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్ లేకుండా నడిపిస్తున్న కాటపల్లి ఎక్స్ప్లోజివ్ను తొందరగా మూసేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకనగా నిన్న భూకంపం తలపించేలా ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరిగింది. అదే పెద్ద రియాక్టర్ బ్లాస్ట్ అయితే మాత్రం ఇక్కడ ఉన్న చుట్టేడు ఊర్లు ఎలాంటి ఇక్కడ మిగలవు. మా ప్రధాన డిమాండ్ ఇక్కడికి వెళ్ళి బాంబుల కంపెనీ తరలించాలి. మాకు ఎలాంటి సేఫ్టీ రక్షణ లేకుండా జరుగుతున్న ఇక్కడ బాంబుల కంపెనీ తొలగించాలని. మృతులకు ఇక్కడ 2 కోట్ల డిమాండ్ తోని, ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కుటుంబంలో వాళ్ళే పెద్ద దిక్కుగా ఉండి పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ రోజు రోడ్డున పడిన స్థితికి వచ్చింది కాబట్టి బాంబుల కంపెనీ తొందరగా మూసేయాలని మా డిమాండ్. ప్రాణాలు కోల్పోయిన వారంతా కూడా చూడొచ్చు. మొత్తం మీ ఏజ్ వారి అంతా కూడా చాలా చిన్న ఏజ్ వారి మొత్తం కూడా చిన్న ఏజ్ వాళ్ళే. ఇవాళ మేము కంపెనీ యజమాని ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల మధ్యలో కంపెనీ పెట్టి యుద్ధానికి సంబంధించిన బాంబులు తయారు చేసి ప్రాణాలు సాధారణ పేద ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేస్తా ఉన్నారు. డబ్బులు వాళ్ళు లాభపడతా ఉన్నారు. ఇవాళ ఒకసారి చూస్తే అక్కడ జీతాలు వేతవాళ్ళని చూస్తే అక్కడ 300 నుంచి 400 రూపాయలు డైలీ కూలీలు ఇస్తా ఉన్నారు. అసలు వాళ్ళు కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుంటే ఇవాళ కనీస కూలి ఇవ్వకుండా, లేబర్ యొక్క నియమ నిబంధనలు పాటించకుండా ఇవాళ పేదలను బలి చేసేందుకు ఇక్కడ కంపెనీలు పెట్టారు. ఇవాళ కంపెనీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరైతే మృతులు ఇవాళ చనిపోయినారో వాళ్ళ కుటుంబానికి 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. అలాగే క్షత్రగాయకులకు ఎవరైతే వాళ్ళ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారో వాళ్ళకు కూడా 1 కోటి రూపాయల నుంచి 2 కోట్ల వరకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఆ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ కూడా ప్రభుత్వ పరంగా కూడా ఎక్స్గ్రేషన్ కూడా ప్రకటించాలి. నిన్న స్థానిక శాసనసభ్యులు బీర్లయ్య గారి ఇక్కడికి వచ్చారు, కానీ ప్రభుత్వం పరంగా ఎలాంటి ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నామో ఇంతవరకు కూడా చెప్పలేదు.
వెంటనే స్పేషల్ ప్రభుత్వ పరంగా యజమాని పరంగా అందించాలని మా గ్రామస్తుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు మహిళలంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అంతా కూడా చిన్న చిన్న వయసు వారు సంవత్సరం క్రితమే పెళ్లి అయినటువంటి కనిపిస్తుంది. కంపెనీ తీసేయాలి, మా ఊరుకు పవానం ఉంది, పడుచు పడుచు పోరాలు కథం అయిపోయి ఏం లాభం, అది తీసేయాలి, వద్దే వద్దు. ఏదైనా కూంచేసుకొని బతాం సార్, నీ కాలు మొత్తం మాకు ఏదైనా కూంచేసుకొని బతాం కానీ ఈ 25 ఏళ్ళు 35 ఏళ్ళు బస్ వస్తుండు మాకు వద్దు. కంపెనీ వద్దు. 300 కూలిస్తే ఏం చాలుతుంది దానికి? పెళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి? 300 కూలిస్తే ఎట్లా బతకాలాడు? ఏం పెట్టాలి? పెళ్ళానికి నొప్పి వస్తుంది, రోగమే వస్తుంది, పిల్లలకి నొప్పి వస్తుంది, రోగం వస్తుంది అని మీద తులసిదాన సొమ్ముండదు. చనిపోయిన వాళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు. అవును, చిన్న పిల్లలే. 5 నెలల కడుపు సారు, 5 నెలల కడుపు అవి ఎట్లుండాలి? భర్త చచ్చిపోయినాక చదివిన కూడా ఆ కంపెనీలో పోతారు. ఎందుకు? ఈ కంపెనీ లేకుంటే ఇంతకుముందు 4 సంవత్సరాల క్రితం కంపెనీ లేకుంటే ఎట్లాగో బతికిరు. తల్లిదండ్రి పిల్లలను మంచిగా చదివిండ్రు, 25-30 రూపాయల కూలి చేసి కూడా చదివిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పిల్లలు బాగుపడి తల్లిదండ్రులు మొత్తం కూడా ఎర్రటి ఎండ, మొత్తం కూడా ఎండకు కూడా మొత్తం 5 నెలల కడుపు కాబట్టి కంచె పుచ్చడి ఏడుస్తుంది. వాళ్ళకి ఎవ్వరు లేరు, ఆధారమే లేదు, తల్లి లేదు, తల్లి ఒక్కటే ఉంది. మాట్లాడు మాత్రం మాకొద్దు. బాంబుల కంపెనీ, టైర్ల కంపెనీ మాత్రం తీసేయాలి. తల్లి కాడే వెళ్ళాడు. ఎమ్మెల్యే ఇంతవరకు రాలే. పెళ్లికి మేము నిలబెట్టలే, ఎమ్మెల్యేను గెలిపియలే, మేము ఎమ్మెల్యేను మా ఊరు కష్టం చేస్తాం కావాల్సిన కంపెనీ తీసేయాలి. రావాలి, కంపెనీ వాళ్ళు రావాలి, చచ్చిన వాళ్ళకు బతుకున్న వాళ్ళకు న్యాయం జరగాలి. ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి, అందరు పట్టించుకోవాలి. మీడియా వాళ్ళు అందరికీ ఏమంటారు? కంపెనీ యాజమాన్యం ఏమంటున్నారు? ఒత్తుడే లేదు. కంపెనీ మేనేజర్ ఒత్తుడు లేదు, సూపర్వైజర్ ఒత్తుడు లేదు, యజమాన్యం ఒత్తుడు లేదు. మీ అందరి మీడియా వాళ్ళు నిన్న కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు అక్కడ అంబులెన్సులు కూడా లేనటువంటి పరిస్థితి. కంపెనీ అంబులెన్స్ లేవు, అక్కడ పోయిన చూసు లేదు. మొత్తం తీసుకపోయి ముందట కూసబెట్టిరు. రాత్రి 10-10:30 దాకా కూడా దాన్ని పట్టించుకుంటూ లేడు. కంపెనీలోకి వెళ్ళి ఎవరు రాలేదు అక్కడికి. చాలా ఇబ్బందిగా ఏర్పడ్డది. అది ఉన్న వాళ్ళు కూడా బతికేది కూడా కష్టమే. పేలూరు దాటికి మొత్తం కూడా కిలోమీటర్ల మేర కూడా రాళ్ళంతా కూడా 1 కిలోమీటర్ కాదు సార్, 4 కిలోమీటర్ల దూరం. ఇక్కడ కాటపల్లి, ముస్సానపల్లి, మూటకొండూరు, కమ్మగూడెం టోటల్ ఒక 5 కిలోమీటర్ల దూరం. మన రేకుల వాళ్ళు కూడా లేచి ఎగిరి పడ్డాయి. పెద్ద ప్రమాదం అయితే మొత్తం ఊర్లే మొత్తం ఒక దాని పక్కన ఉన్న రూము కాలిపోతే మాత్రం ఎక్కడ 10 కిలోమీటర్ల దూరంలో ఒక 7-8 ఊర్లు నేలమట్టమే అయ్యేది. చూడొచ్చు మొత్తం కూడా గ్రామస్తులు, యువకులు అంతా, మహిళలంతా కూడా రోడ్డెక్కినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. నిన్న ప్రమాదం జరిగినప్పుడు భారీ శబ్దంతో ఒక భూకంపం వచ్చిందా అన్నటువంటి ఒక వాతావరణ పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. నిన్న చనిపోయిన వారంతా కూడా సంవత్సరం లోపు పెళ్ళైంది. నరేష్ కు సంవత్సరం క్రితమే పెళ్ళైంది. ఆ భార్య కూడా 5 నెలల గర్భవతి. మరొక సందీప్ కి మొత్తం కూడా ఆ తండ్రి లేడు. మొత్తం కుటుంబాన్ని అతనే గడుపుతున్నట్టు జరిగినా కానీ కంపెనీ ఇంతవరకు స్పందించాలి, ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. కంపెనీ తీయాలి సార్, తీయాలి. కంపెనీ తోటి మీకు అంతా పనులు దొరుకుతాయి, మొత్తం కూడా మీకు మీ అందరికి కూడా ఉపాధి కల్పిస్తుంది. అదేం గవర్నమెంట్ డ్యూటీ కాదు. 300 రూపాయలు రోజుకు చేస్తేనే కూలి, చేయకుంటే ఎవడు ఇయ్యడాడ. చేయకుంటే కూడా ఆ కంపెనీ వద్దు. 2 కంపెనీలు మా ఊరు నుండి మాత్రం తీసేయాలి. దయచేసి గవర్నమెంట్ కు మేము ఇదే కోరుతున్నాం, మాకు మాత్రం న్యాయం చేయాలి. విన్నపించుకున్నాం సార్, టైర్ల కంపెనీ వద్దు, వాళ్ళ కంపెనీ వద్దు అని అన్నా కానీ మాది ఏది పట్టించుకొని మమ్మల్ని
చేస్తలేరు కనీసము జీతాలంటే జీతాలు కనీసం అయితే తిరిగి రాదు కదా సార్ 2 కోట్లు ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా మా అబ్బాయి అయితే మాకు రాడు కదా మాకు ఏమొద్దు అవసరం లేదు మొత్తం కంపెనీ ఇక్కడ వేరే కంపెనీ కావాలనే ఉంది నా కొడుకు కావాలనే ఉంది ఆడు 2 కోట్లు ఇస్తే నాకేంది ఆడు 5 కోట్లు ఇస్తే నాకెందుకు ఆడు లక్షలు ఇస్తే నా కడుపు వస్తుందా 10 నెలలు మోసి కానీ పెద్ద చేసి నేను 20 ఏళ్ళ కొడుకుని చేసిన నా కొడుకు నాకు కనబడతాడా రైట్ చూడొచ్చు మొత్తం కూడా అంతా కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మనం ఆ రాయగిరి మోత్కూరు అంతా కూడా దిగ్బంధించారు పోలీసులు కూడా నిన్నటి నుంచే భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కంపెనీ ఎక్స్గ్రేషియా ఇప్పటి వరకు ప్రకటించలేదు వారి ఎక్స్గ్రేషియా తర్వాత కానీ ఎక్స్గ్రేషియా కాదు కంపెనీనే ఇక్కడి నుంచి తొలగించాలన్నటువంటి డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి గతంలో కూడా 4 సార్లు కూడా ఇదే విధమైనటువంటి ప్రమాదాలు సంభవించాయి ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో గతంలో పెద్ద కందుకూరు కానీ ఇవాళ ఈ ప్రమాదం కానీ గతంలో కూడా 4 సార్లు కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి మొత్తం యువకులు గ్రామస్తులంతా కూడా రోడ్డెక్కి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది థ్యాంక్ యూ రమేష్.